నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లెజెండ్ 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు పాయింట్లను స్కోర్ చేయాలనే ఆశతో రిలీజ్ కాగా దీనికి మంచి స్పందన వచ్చింది. రాజకీయ ఒరవడిని కలిగి ఉన్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీకి ఎక్కువ ఓట్లను సంపాదించడానికి సహాయపడుతుందని ఆశించారు. వైజాగ్లో పొలిటికల్ స్పేస్ ని ఆక్రమించుకోవడానికి సాహసించే రాయలసీమకు చెందిన విలన్ కి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడే వ్యక్తి కథ ఇది. ప్రత్యర్థి జగపతి బాబు, అతడి కుటుంబ అహంకారాన్ని కించపరిచే బాలకృష్ణ శక్తివంతమైన పంచ్ లైన్లు థియేటర్లో విజిల్స్ వేయించాయి. అంతేకాకుండా బాలకృష్ణ షూటింగ్లకు విరామం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో టీడీపీ, దాని కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఓట్లు పడేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలయ్య పెద్ద స్క్రీన్ పై తన లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ కి సరిపోయేలా ప్రచారంలో అత్తిరిపోయే పంచ్ లైన్లను విసరనున్నారని, మునుముందు రాజకీయం మరింత వేడెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సంగతి అటుంచితే ఎన్నికే తన తదుపరి సినిమాలో కూడా ఎమ్మెల్యేగా కనిపించనున్నారని తెలుస్తోంది. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో బాలకృష్ణ ద్విపాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన ఎమ్మెల్యేగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథ అయినప్పటికీ ఇందులో పంచ్ డైలాగులు చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేలా బాబీ జాగ్రత్త పడినట్లు సమాచారం. పంచ్లు ఎంతగా ఉన్నా కానీ ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా రిలీజ్ కి రానుందని కూడా తెలుస్తోంది. హిందూపూర్ లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎన్బీకే ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేశారు. ఇలాంటి సమయంలో అతడు పెద్ద తెరపైన తన నిజ జీవిత పాత్రను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.